యోచనలు ఏం చెప్పారంటే, ప్రతి మనిషి పాపంలో ఉంటే పాపంలో నుండి విడుదలనిచ్చేవాడు యేసు ప్రభు. ఆయన రక్తం ద్వారానే మనం కడగబడతాము. రక్తంతో కడగబడిన తర్వాత మనము దేవుని ఆలయంగా మారుతాం. మన దేహము దేవుని ఆలయం. అయితే యేసు ప్రభు ఏమన్నాడంటే, నా మందిరంలో ప్రార్థన ఉండాలా, స్తుతి ఉండాలా, ఆరాధన ఉండాలా. అయితే ఇప్పుడు మందిరం ఎవరు? మనం. మన దేహమే దేవుని ఆలయం. ఆ ఆలయంలో ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. అయితే మనం గమ్మున నోరు మూసుకొని ఉంటే, పాడేవాళ్ళు పాడుతుంటే అదేమి దాని అర్థం లేదు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా దేవుని నుండి పిల్లలు కాబట్టి చిన్నపిల్లల మాదిరిగా దేవుని స్తుతించాలా, ఆరాధించాలా. అప్పుడు దేవుని స్తుతించినప్పుడు దేవుని సింహాసనం మన మధ్యలోకి వస్తుంది. ఆ మధ్యలోకి వచ్చినప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. జీవితాలు మారుతాయి, బంధకాలు విరగొట్టబడతాయి. ఇశ్రాయేలును స్తుతించినప్పుడు ఎరికో గోడలు కూల్చబడ్డాయి. పౌలు శీలను స్తుతించినప్పుడు వాళ్ళ సంఖ్యలు విరగొట్టబడ్డాయి. ఆ భూమి కదిలింది, చెరసాల పునాదులు కదిలింపబడ్డాయి. అయితే మనం పాడుతుంటే అందరూ కలిసి ఏక మనస్సుతో ఆత్మతో సత్యముతో ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో స్తుతిస్తామో మన ఊర్లో ఉన్న మన ఇంట్లో ఉన్న బంధకాలు విరగొట్టబడతాయి. అప్పుడే రక్షణ కార్యాలు జరుగుతాయి. సాతాను అందరినీ బంధించి ఉంచుతాడు కాబట్టి ఆ బంధకాలు విరగొట్టాలంటే మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం, గురుపల్లికి రావడానికి దేవుడు సాయం చేశాడు. అనుకోకుండా అందరినీ కలవడానికి సాయం చేశాడు. మీ మధ్యలో దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆరాధించే కృపను మాకు ఇచ్చిన పెద్దలకు, పాస్టర్ గారికి వందనాలు. ఇప్పుడు నాతో కూడా పాట రాకపోయినా కూడా చప్పట్లు కొట్టి మనసారా అన్నీ మర్చిపోయి దేవుని స్తుతిస్తాం. మన ఇంట్లో ఏ